హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికి నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా గంగవ్వ ఐఫోన్ కొంటే పార్ట్ 2 వీడియో. మీకు ఈ వీడియో అర్థం కావాలంటే పార్ట్ 1 గంగవ్వ ఐఫోన్ కొంటే పార్ట్ 1 వీడియో చూడండి. అది ఇక్కడ కార్డ్ లో ఉంది, దాన్ని చూడండి. చూస్తే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. ₹1,00,000 తీసుకొని ఫోను గిట్ల మోసం చేసింది. మంచోడు అనుకుంటే గింత మోసం చేసేదాకా తెలియకపాయని. ఆయన నువ్వు సగం సేపు ఫోన్కు ₹1,00,000 పెట్టి మోసపోయేందుకు నువ్వు మెంటల్ దాన్ని నువ్వు ఎట్లా పెట్టినవే? ఎట్లా నమ్మినవి అని అంటవేమి? నువ్వు పెద్ద ఫోన్ కొనుక్కోయని ఇజ్జత్ తీతివి. ఇజ్జత్కే సవాల్ పెట్టి కొంటి ఫోన్, పెద్ద ఫోన్. మరి ఏదని సగం సేపు ఫోన్ కొనుక్కొని పూర్తిగా ఉన్న ఇజ్జత్ తీసుకుంటావు కానీ గిట్లెందుకు అంటున్నావే నర్సు? ఇప్పుడు పోదాంపా. ఈ సగం సేపు ఫోన్ నాకు అద్దానని దంచి ₹1,00,000 వసూలు చేసుకొద్దాం పాయే. ఇంకా మాటలకైతే ఏం తక్కలేవు. పోయాంపా, ఇక అడుక్కొని వసూలు చేసుకొద్దాం. కోపంగా పోతున్నారు. ఏం లేదు, ఈ సగం సేపు ఫోను పంచాదు తెంపుతందుకు పోతున్నావు. ఏగా పిల్లతోనేంది? ఆ పిల్లాడు ఉంటాడో లేడో, పోదాం దాయే పొద్దుపోతుంది. అవు నానమ్మ, ఎందుకు గట్లా ఆమెతున్నారు? నాకు కూడా ఎప్పుడు కానీ సగం సేపులో నేను కూడా సాయం చేస్తా. నువ్వు గింత లేవు, నాకు సాయం చేస్తావు నువ్వు. నడు ఓ వేస్తుందేనా గా పిల్లలు ఎందుకు నువ్వు కత్తివే? లేవమ్మ లేవు, ఏడకు లేవు. అవునే వేస్తుంది అని అంటున్నావు. గిట్ల బట్టి గిట్ల నువ్వుకెత్తాను ఆడబోయి పడ్డది. నేను నిజంగా నువ్వు నాయ్. ఇక పిల్లి ఆడుతుంది కదా, నీ పని అయింది. ఇక వీళ్ళ అమ్మకు తెలిసింది అనుకో, నీ పని పొట్టు చేస్తుంది. నేను అయ్యో పిల్ల, ఏమనుకోకో కొద్దిగా. గిట్ల అంటేనే పడ్డావు, ఏమనుకో కొద్దిగా. అయ్యో పిల్ల, నేనేమన్నా కావాలని చేసినట్టు ఏడబడితివి. ఊకుండు. ఇప్పుడు లొల్లి గురించి చెప్పలేకపోతే మా అమ్మని చెప్తా. పిల్ల మామూలు డేంజర్ కాదే. మరి చెప్పుతే ఏమైతుంది? నీ సగం చెప్పు లోలు గురించి గిట్టేరితే చెప్పకుండా ఏం చేస్తే ఇంకో పిల్ల చెప్తా పటు. లాస్ట్ గిరి ముచ్చట. గంత ఘోరం చేసిండా? గన్ని పైసలు తీసుకొని కోరికింది ఇచ్చిండా? నాకు 1,000 ఇస్తే నేను మంచి చేపలు ఇస్తుండే కదా. కాదరా సిట్టి, మా బాసుతం గంతే ఉన్నది. పోతున్నాం గంతకోసం అడుగుతాను. అబ్బా నానమ్మ, మరి నేను కూడా రావాలా? నువ్వొచ్చి ఏం చేస్తావు పిల్ల? చక్కగా పోయి ఆడకపో ఇంటికోయి. నువ్వు వచ్చామన్నా లొల్లి పడతావా? మా లెక్కమన్నా మాట్లాడతావా? అసలు ఏమనుకుంటున్నారు మీరు నా గురించి? నేను నచ్చిందనుకో, అసలు ఏ లొల్లి లేకుండా నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా. అబ్బా ఏ పిల్ల, మాటలు బగ్గైతే చక్కగా ఇక్కడికి వెళ్ళాడు. నీ ఆగే రాని, మరి మనకు కూడా శోభత లెక్క ఉంటది. అంతేనా? ఇంకా అంతేపా, పాపిల పోదాం పని. పిల్ల వచ్చినట్టు కాదు, అక్కడికి పోయినాక మంచిగా మాట్లాడాలా నువ్వు. ఎట్లా మాట్లాడతావు? మొత్తం పొచ్చి చేస్తా. అదే మరి ఇంకా మంచిగా ఉంది కదా? అవును, నీ మాధవ్గా ఎగ్జామ్ ఎట్లా రాసినవరా? మరి సూపర్ రాసింది. ఏ ఊర్రాకరా, నీకు 2 ఎక్కమే చక్క రాదు, నువ్వు మంచి రాసినట్టు వాడు నమ్ముతారా? ఏ ఊర్రాక 2 ఎక్కం రా మాచో. అబ్బా మరి చెప్పురా. భయపడతా అనుకున్నావా? చెప్తా. 2 on the 2, 2 to the 8, 2 for the. ఏమైనా నీ 2 ఎక్కం గంతేరా. నువ్వు సెర్ల పొండి తిరుగుడు, ఈ క్రికెట్ ఆడు, గంతికే వనుకొస్తావు. నువ్వు ఇట్లే అదినావు అనుకో, నువ్వు 10వ తరగతి కూడా పాస్ కావు. నేను ఈ బతుకు గంతే. ఇక నాకు తెలిసానే 10వ తరగతి పాస్ కానని, అందుకే 10వ తరగతి అది అయ్యా గంతే. అయ్యా లాస్ట్ 9 అయ్యా గంతేనే మా బతుకు గంతే. అరే 10th పాస్ కాకుంటే పాస్ పడుకు రాదురా. ఇప్పుడు నువ్వు పని చేసేందుకు దేశం పోవాలనుకున్నావు అనుకో, 10th ఖచ్చితంగా పాస్ కావాలా. మనకెందుకే దేశం, నేనే ఏదో ఒక పని చేసుకుంటా. నువ్వు గంతేరా. నువ్వు అయినా 10th కాదురా, నువ్వు 9 కూడా పాస్ కావు. నీ బతుకు గంతేరు. ఏందన్నా గంత పెద్ద మాట? మాధవ్ ఎత్తడా ₹1,00,000 సేపు గీ ఫోన్ ఇచ్చిండు. గంగ పోలేంద్రా, గంత కట్టి వరకుంటారు.
పోరాడు ఎసుడు పోరాడు నీకు అమ్మినోడు గంత మోసం చేస్తాడు ఇంత మోసం చేస్తాడని తెలియలేదే. నమ్మితే గిట్లా చేసిండు. నువ్వు మంచిగా నమ్ముతావా? నమ్మిన బర్రె పొద్దుట పెట్టి అన్నట్టు చేసిండు నన్ను. ఇప్పుడు ఇంత ఈయన చేస్తాడు అన్నది నాకు అస్సలకే తెలియదే. అవునేందన్న, అయినా గంగవ్వ గురించి తెలియదేముందన్న. ఎప్పుడు ఆమెకి ఒకళ్ళతో లొల్లి పెట్టుకొని మంచిగా పట్టది. అది కూడా కరెక్టే గాని అవునే అన్న, వాళ్ళు మనసడే అత్తురండి. నువ్వైతే అలా ఏమనలేవుగా. నేనేమంటారా ఆమెని? కాకపోతే మొన్న ఒక ఐఫోన్ అమ్మిన గంతే. ఆవురా వేస్ట్ గా ఎందుకు వందనోడ తలకాయ ఉన్నా అది నీకేమన్నా బుద్ధి ఉన్నాదిరా, ఎత్తున్నాదిరా. అగో ఏమైంది గంగవ్వ గందగంగా తిడుతున్నావు? ఇక తలకాయ ఖరాబ్ అయిందా? చూసినావా ఆడే తప్పు చేసి మళ్ళీ నేనే తలకాలే అని చెప్పి తిడుతుండు. అవురా నువ్వేమనుకుంటున్నావు మా గురించి? నువ్వే తప్పు చేస్తున్నావు మళ్ళీ ఆమె తిడుతున్నావు. అవునా మోందాలని తెంప నీ మొదలు ఆరిపో, నీ మొండ నరక, నీ తలపడి వలగా, నీ ఆరు ముడవయ్య, నీ దిమ్ముడు కాలం గారు, నీ దిరాలు గారు. ఆపురే ఎందుకు అంతా తిడుతున్నారు? అసలు ఏమైంది చెప్పురి. ఏమైందా? నీకు తెలియనట్టే మాట్లాడుతున్నావు ఏందన్నా? పొట్టి బునికాయ్ నువ్వరా కావు, అసలు ఏమైంది చెప్పురి. ఈడు ఎందుకు వందనుడు ఏం తెలియనట్టే మాట్లాడుతున్నాడేమో ఈడు. నానమ్మ మంచిగా మాట్లాడు. నానమ్మ అడుగుడు మర్చిపోయినా ఫోన్ మంచిగా నడుతుందా మరి? ఫోన్ ఆబోయ్ పిల్ల మంచిగానే నడుతుందో, మంచిగానే ఉన్నది. ఓ తలకాయ తక్కువ మనం లొల్లి పెట్టుకొచ్చినాం, ఎందుకు వచ్చినాం అనుకున్నావు? మళ్ళీ ఇంకా మంచిగా నడుతుందని నవ్వుకుండా మాట్లాడుతున్నావు. అయ్యి అవును కదా. అవురా నీ సంగతి ఏందిరా? అవురా 1,00,000 రూపాయలు ఇస్తే ఇంకా సగం కోరికల సేపు ఇస్తావురా? ఏంటిది? ఏం 1,00,000 రూపాయలు, ఏం సగం సేపు? అసలు మీరు దేని గురించి మాట్లాడుతారు? అవురా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నాయంరా. నీకు 1,00,000 రూపాయలు ఇస్తే ఫోన్ ఇయ్యలేవారా? అవును, ఇప్పుడు ఏమైంది? ఫోన్ మంచిగా లేదా? ఫోను మంచిగా ఉండు కాదురా. హౌలే 1,00,000 రూపాయలు తీసుకొని ఇంకా కోరికల ఫోన్ ఇస్తావా? మంచిగా ఫోన్ ఇస్తే అయిపోతుండే కదా. ఎందుకు ఇట్లా మాట్లాడుతారు? అయినా ఐఫోన్లో గట్లే ఉంటుంది కదా. లేకుంటే నా మీద ఫ్రాంక్ వేద్దామని ఉత్తరు కావచ్చు. నేను ఒప్పుకుంటున్నాను, నేను కూడా వాళ్ళ లెక్కనే కావాలని ఇచ్చిన సగం సేపు ఫోన్ ఏంది ఇప్పుడు? అవురా నేను కష్టపడి 1,00,000 రూపాయలు జమ చేసుకొని ఫోన్ కొంటే గీ సగం చెప్పని ఇస్తావురా నువ్వు? అవురా ఈ ముసలి దానికి ఏం తెలియదని గా ఫోన్ ఇస్తావారా? గాడిది దీని పని ఇట్లా కదా, దీన్ని పొట్టు పొట్టు కొడదాం. నువ్వు ఆగే, కొన్నది నేను, నువ్వు లావు వేసాం కత్తుండేమి. నువ్వు ఆగే. ఓ పిల్లగా 1,00,000 రూపాయలు తీసుకొని ఈ ఫోన్ ఇట్లా ఎట్లిస్తావు చెప్పు. నానమ్మ జోకేసిన కాడికి వేయాలి కానీ ఫోన్ మంచిగా ఉంది కదా. అవురా సీరియస్ గా మాట్లాడితే నీకు జోక్ అనిపిస్తుంది నాదిరా. ఇంత 1,00,000 రూపాయలు పెట్టుకున్నాం గీ ఫోన్ ఇచ్చినావు అంటే మీరు ఇప్పుడే మాట్లాడిన జోక్ కాదా? నీతో ఎందుకు జోక్ చేసుకుంటావురా? నువ్వేమన్నా మా చుట్టానివా పట్టానివా? అవురా చుట్టానివా పట్టానివా? ఫోన్ తీసుకొని 4,00,000 రూపాయలు నాకు ఇయ్యరా. ఇప్పుడు నేను ఎందుకు ఇస్తా? నువ్వు గిన్నె రోజులు వాడుకున్నావు, ఇప్పుడు అద్దరు నేనే చూసుకోవాలా ఫోను? కొనే ముందు చూసుకోవాలా ఫోను? అవురా ఏదో మానవులు మన సబ్డా కూకుంటే బాగా మాట్లాడుతున్నావురా. నీ ఫోన్ తీసుకో, మా పైసలు మాకు వరే. మంచి మాటలతో చెప్పినా మాకు గొప్ప మొత్తం మేము ఏం చేస్తామో కూడా తెలియదు. అవురా నువ్వు చేసిన లంగ పని ఈ పిల్లకు తెలిసిందిరా. నీ ఫోన్ తీసుకొని మా పైసలు మాకు వారే 1,00,000 రూపాయలు. నానమ్మ మంచిగా మాట్లాడు. లంగా బింగా అంటున్నావు, అతని ఫోన్ ఊళ్ళో ఓలకలేదు. నువ్వు బగ్గా బతిలాడవన్నీ ఇచ్చిన, ఇప్పుడేమో గిట్లా మాట్లాడబడుతుంది. అవునే నర్సు చూసినవా ఇసుంటి ఫోను ఓళ్ళకు లేదనని ఇచ్చి ఇంక ఇట్లా చేసిండు. పాట ఈయన పని చేద్దాం పాట ఈడినాడు. ఆగే ఆగాలంటే పొట్టు హోటు చెయ్యాలా? నేను 1,00,000 రూపాయలు పెట్టి ఫోన్ కొన్నగానే సగం సేపు ఉన్న ఫోన్ ఇచ్చిండే. ఏమైందా కొడదానా? అత్తమ్మ నీకేమైనా నెత్తుందా? అది బాగా పెద్ద ఫోను, దానికి అట్లనే సగం కొలికిన సేపే ఉంటది. బట్టిగా పిల్లగాని కొడుతుంది. అబ్బో దీనికి అంతే చెప్పింది నేను ఇచ్చిన పొట్టు పొట్టు కొడతారు కావచ్చు. ఇక్కడ నేను చంపైన పో అంతా ఈ వేస్ట్ చేసిందే నర్సు ఉండే. నేను ఎందుకు ఆగుతా? నువ్వు చంపు. కడదానా ఉత్తా పిల్లగాని కొట్టి పిచ్చివి. ఇక్కడ నేను ఉంటానే నన్ను కొడతాడు. నేను చంపు. అయ్యో పిల్లగా మా అత్తమ్మకు బగ్గ తెలియదు, అందుకే గట్ల వేసింది. ఆ నర్సు మాటలు పట్టుకొని కొట్టిరు. కొంచెం ఏం అనుకోకు సరేనా? దండం తల్లి, నువ్వు రాకుండా ఇంకా పుట్టు పుట్టి అన్న ఏడకన్నా ఏడకు, మన మంచి కోసం. ఏం చెప్పిర్రు?
హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మేము నమస్కారం. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మేము పిల్లల కోసం అని స్పెషల్ గా ఇంకొక ఛానల్ అనేది క్రియేట్ చేసినాం. అదే మై విలేజ్ టాక్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. అది ఇక్కడ లింక్ పెడతాం. దాంట్లో పిల్లలతో చేసే ఎక్కువ వీడియోస్ వస్తాయి. ఆ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అట్లాగే మేము ఏ యాక్టివిటీ చేసినా గానీ దాన్ని వ్లాగ్స్ లో చూపిస్తున్నాం. ఆ వ్లాగ్స్ ఛానల్ కూడా మై విలేజ్ టాక్స్ వ్లాగ్ ఛానల్ అని ఉంది. దాన్ని కూడా ఇక్కడ పెడతాం, వీడియో పెట్టేసి. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ 2 ఛానళ్ళని కూడా మా మెయిన్ ఛానల్ ని సపోర్ట్ చేసినట్టు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టుండ్రి, కామెంట్ చేయండి.